చూశారు కదా, ఇది అతి పెద్ద శివలింగము. 2 చేతులతోటి ఇట్లా మనం పట్టుకున్నా కూడా అందదు. రామప్ప కోటగుళ్ళు, తర్వాత ఈ చంద్రవల్లి శివాలయం, అక్కడ శిల్పశైలి ఏ విధంగా ఉంటుందో మీరు చూడడానికి కూడా ఇక్కడ కూడా ప్రతిదీ అలానే ఉంటుంది. అతి పెద్ద శివాలయం ఇది. అతి పెద్ద శివలింగాలు కలిగి ఉంటాయి. మేబీ పట్టుకోవడానికి కూడా మనం సరిపోము. అలాంటి కృష్ణశిలతోటి అప్పటి కాకతీయులు ఈ మానేరు ఒడ్డున, అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ మానేరు ఒడ్డున దేవాలయాలు నిర్మించడం జరిగింది. మీరు ఇక్కడ చూశారు కదా, మనం కింది ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ చూశారు కదా, ఇది ఒక శివాలయము. ఇలానే దాని ఎదురుగా ఉంటుంది ఇంకొక శివాలయము. ఈ ఉత్తర ముఖాన ఉన్న శివాలయంలో ప్రతి పిల్లరు ఒక చరిత్ర, ఒక కథ మీకు తెలియజేస్తుంది. దేవాలయం యొక్క బ్యాక్ సైడ్ ఉన్నాం మనము. చూశారు కదా, బ్యాక్ సైడ్ ఇది. మన బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం టోటల్గా జేసీబీ పెట్టి మొత్తం డిచ్చేసిండ్లు. దేవాలయం అక్కడ ఉంటే దాని పక్కనే ఒక 12 ఫీట్ల లోపట్లో తవ్వడం జరిగింది. ఈ దేవాలయం మీద ఆ దేవాలయం సంబంధించిన స్ట్రక్చర్ని ఒక మర్రి చెట్టు ఇట్లా పైకి ఎత్తేస్తుంది. ఆ రాళ్ళు మీకు చూడటానికి కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మునగ చెట్టు మీకు కనిపిస్తుంది. చూడండి, మునగ చెట్టు ఇది ఎలాంటి ఆధారం లేదు. అది భూమి మీద లేకుండా ఆ చెట్టు అనేది ఆ దేవాలయం మీదనే అంత పెద్ద చెట్టు అయిపోయింది. చూడండి, పట్టించుకోకపోతే ఏదైనా ధ్వంసం చేస్తారు. దానికి నిదర్శనం ఇది. దయచేసి ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకి మేము కోరుకునేది ఏంటంటే, ఇలాంటివి జరగకుండా చూడండి. మన ఉనికిని మనం కాపాడుకుందాం, మన చరిత్రను మనం కాపాడుకుందాం. మన చరిత్ర ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. హాయ్ గైస్, మనం ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఉన్న ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో మనం ఉన్నాము. ఈ మన వెనకాల చూస్తున్నారు కదా, కాకతీయ చక్రవర్తులను నిర్మించిన చంద్రవల్లి శివాలయాలు ఇది. ఆ శివాలయం గురించి చూద్దాము. ఇది ఒక త్రికుట ఆలయము శిథిలావస్థకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా మనం కాపాడుకోకపోవడం వల్ల కూడా ఈ శివాలయం అనేది ధ్వంసం అయిపోతుంది. గుప్త నిధుల కోసం కానీ, లేకపోతే దేవాలయానికి సంబంధించిన చాలా భూములను కూడా ఇక్కడ ఆక్రమణ అనేది జరుగుతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే, లేకపోతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ దేవాలయానికి సంబంధించిన భూముల్ని లేకపోతే దేవాలయాన్ని పరిరక్షణలోకి తీసుకొని కాపాడాలని మనం కోరుకుందాం. వీడియో పోదాం పదండి, చూద్దాం. ప్రజెంట్ ఇవి పూర్తిగా ధ్వంసానికి గురవుతున్నాయి. ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయం సంబంధించిన భూములు కానీ, లేకపోతే ఇక్కడున్న విగ్రహాలు, లేకపోతే ఇక్కడున్న ప్రతి దాన్ని కూడా వీళ్ళు తవ్వకాలు జరపడం ఇట్లాంటివి చేయడం వల్ల ఈ దేవాలయం యొక్క మొత్తం ప్రతిదీ ధ్వంసం అవుతుంది. కాబట్టి మనము ఈ వీడియో తీస్తున్నాం. ప్రతి హిందూ మిత్రుడు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీడియోని నలుగురికి షేర్ చేసి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి, ఈ దేవాలయం మళ్ళీ అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. ఈ టెంపుల్ సంబంధించిన పూర్తి వీడియో మనది నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అండ్ మనం ఇంకొంచెం స్పష్టంగా ఈ దేవాలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హైట్ 22 అడుగులో ఉన్న పిల్లర్ ఇది. చూశారు కదా, 12 అడుగులు కాదు 22 అడుగులు ఉంటుంది టోటల్ ఈ హైట్. దీంట్లో వీళ్ళు శిల్పకళ ఏ విధంగా ఉంటుందంటే ప్రతిదీ మీకు చూడడానికి వింతగా కనిపిస్తుంది. ప్రతి విగ్రహం కూడా ధ్వంసమై ఉంది. చూశారు కదా, ఇక్కడ గణపతి మీకు కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతి ఒక్కటి కూడా అప్పట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ముస్లింలు ధ్వంసం చేసినవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శిల్ప శైలి చూడండి ఎలా ఉందో, మొత్తం చైన్ లాగా చెక్కి ఉన్నది. ప్రతి పిల్లర్కి మీద ఉన్న ప్రతి శిల్పకళ ఒక కథను తెలియజేస్తుంది. ప్రతి పిల్లర్ మీద గీసిన బొమ్మ కూడా దానికి ఒక చరిత్ర అనేది పక్కా ఉంటుంది. కాబట్టి మన చరిత్రని మనం కాపాడుకుందాం. ఇంకా కొంచెం లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇది కాకతీయుల కాలం నాటిది త్రికుట ఆలయము. మీరు చూస్తారు ఇటు సైడ్ కూడా కొన్ని ఉప ఆలయాలు, ఇటోటి అటోటి ఉప ఆలయాలతోటి కనబడుతుంది. ఇక్కడ మెయిన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ మండపం ఉంది. ఈ ప్రాంతంలో నంది ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ నేను నిలబడ్డాను కదా, ఈ ప్రాంతంలో నంది ఉండే ప్రదేశం ఇది. దీని లోపటి నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్దాము. ఇది పైన చూసారా ఎంత ఈ చిత్రకళ. ఈనాటి కాలంలో అయితే ఎవరు ఈ విధంగా దేవాలయాన్ని నిర్మించలేరు. అప్పటి కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి దేవాలయము. ఈ దేవాలయాన్ని మనం కాపాడుకుందాము. కొంచెం లోపలికి రండి. ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది చూడండి, శివలింగం యొక్క ప్రాణమట్టం అంటారు కదా, శివలింగం కింద ఉన్న ప్రాణమట్టం ఇది. దీన్ని కూడా ధ్వంసం చేశారు, మళ్ళీ తీసి బయట పెట్టడం జరిగింది, కొత్తగా నిర్మించారు. ప్రతిదీ రీసెంట్లీ ఇక్కడికి సంబంధించిన వాళ్ళు దీన్ని మొత్తం టోటల్ ఫ్లోరింగ్ చేశారు. కొత్తగా నందిని ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ప్రాంతంలో. చూసారా, క్లియర్గా మీకు కనిపిస్తుంది నంది. చూడండి, నంది చాలా అందంగా ఉంది. మెయిన్ ఎంట్రన్స్కి వస్తే మీరు ఇక్కడ చూడటానికి ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఏనుగు ఉంది. ఫస్ట్ కింద ఏనుగు ఉంటుంది, దానిపైనుంచి మొత్తం సింహాలు మీకు కనిపిస్తాయి, స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతిదీ చెక్కడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో మనాన్ని దీన్ని కాపాడుకోలేకపోతున్నాము. ప్రతి విగ్రహం ఇక్కడ ఉన్న ద్వారపాలకులు కూడా ధ్వంసం చేయబడి ఉన్నాయి. ఇక్కడ కింద చూడండి, ధ్వంసం చేయబడి ఉన్నాయి. ద్వారపాలకులు ధ్వంసం చేయబడి ఉన్నాయి. అండ్ ఇటు కూడా సేమ్ అలానే ఉన్నది. కానీ ఈ ఆర్కిటెక్చర్ ఈ కాలంలో అయితే మనం తయారు చేయలేము. మెయిన్ ఇది. ఈ ప్రాంతంలో చూశారు కదా, ఆ శిల్ప శైలి చూడండి ఎలా ఉందో. త్రికుట ఆలయంకి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన మీకు కనిపిస్తుంది కదా, దీన్ని యాక్చువల్లీ ఇక్కడ ఉన్న కమలం కూడా ధ్వంసం చేయబడింది. మొత్తం ప్లెయిన్గా గీకి పడేసిండ్రు. చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ చంద్రవల్లి దేవాలయాల్లో అతిపెద్ద శివలింగాలు ఉంటాయి. ఇది ఒక దేవాలయము, శివాలయము. ఇంకొక శివాలయం పక్కన ఉంది, అది చూపిస్తాను. చూశారు కదా ఈ పైన ఎలా ఉందో చూడండి. ఇది కట్టబడుతుంది కదా, ఇది కొత్తగా తయారు చేయబడింది. ఇది పాతది లింగం మాత్రం. దీని సరౌండింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పెద్దగా ఉందో. కనీసం ఒక 2-3 ఫీట్ల వరకు ఉంటుంది. నూతనంగా నిర్మించింది ఇది, ఒకప్పుడు లేదు. భక్తులందరూ కలిసి నిర్మించుకున్నారు. ఇలాంటి దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి. చూశారు కదా, ఇది అతిపెద్ద శివలింగము. 2 చేతులతోటి ఇట్లా మనం పట్టుకున్నా కూడా అందదు. ఇక్కడ ఒక భక్తురాలు వచ్చి రోజు పూజ చేసి దీపం వెలిగిస్తారు. సో దెన్ ఇలా పూజలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమం మంచిగా జరిగింది. ఇంకా కొంచెం ముందుకు పోయేసి ఇంకొక శివాలయం చూపించే ప్రయత్నం చేస్తాను, పదండి. మీరు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ దేవాలయం సంబంధించిన భూమిని చాలా వరకు ఆక్రమించారు, చర్చిలు నిర్మించారు, మసీదుకి సంబంధించిన కబ్రస్థాన్ని కూడా ఇక్కడ పెట్టారు. చాలా ఆక్రమణకు గురయ్యాయి. సో దెన్ అవి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. చలో పోదాం పండి. రామప్ప కోటగుళ్ళు, తర్వాత ఈ చంద్రవల్లి శివాలయము, అక్కడ శిల్పశైలి ఏ విధంగా ఉంటుందో మీరు చూడడానికి కూడా ఇక్కడ కూడా ప్రతిదీ అలానే ఉంటుంది. అతి పెద్ద శివాలయం ఇది. అతిపెద్ద శివలింగాలు కలిగి ఉంటాయి. మేబీ పట్టుకోవడానికి కూడా మనం సరిపోము. అలాంటి కృష్ణశిలతోటి అప్పటి కాకతీయులు ఈ మానేరు ఒడ్డున, అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ మానేరు ఒడ్డున దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మీరు ఇక్కడ చూశారు కదా ఎలా ఉందో. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే ఈ లొకేషన్కి రండి. దేవాలయం దగ్గరకు వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకోవాలని మనం కోరుకుందాము. ఇంకొక శివాలయం ఉంది, అది చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుకు పోదాం పదండి. ఇంకా చాలా ఉంది, స్కిప్ చేయకండి. ఇంకా చాలా చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. చూశారు కదా, మనం కింది ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ చూశారు కదా, ఇది ఒక శివాలయము.
ఇలానే దాని ఎదురుగా ఉంటుంది ఇంకొక శివాలయము. ఈ శివాలయం కూడా మీకు చూడటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 7 అడుగుల శివలింగం ఉంటుంది అక్కడ. అంతేకాకుండా మీరు బ్యాక్ సైడ్ చూశారు కదా, ఆ ప్రాంతం చూడండి. ఇక్కడ నుంచి కొన్ని వందల ఎకరాల భూమి దేవాలయానికి సంబంధించిన భూమిలా ప్రజలు ఆడ పొదని చేసుకుంటున్నారు. భూమి ఆక్రమణకు గురవుతుంది కాబట్టి ప్రతి ఒక్క అధికారి దీని మీద దృష్టి పెట్టాలని మనం కోరుకుందాము. మన చరిత్రని మనమే కాపాడుకోవాలి. ప్రతి హిందూ మిత్రుడు ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని మనం కోరుకుందాము. మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అంతేకాకుండా ఆ దేవాలయానికి ఇంకొక సైడ్ ఇట్లా పోతే ఇక్కడ ఒక నాగులమ్మ విగ్రహాలు ఉంటాయి. ఇటు కూడా కొన్ని వందల ఎకరాల భూమి అక్కడ కనబడుతుంది కదా, అక్కడ కూడా భూమి మొత్తం పొలాలు చేసుకుంటున్నారు. కాబట్టి మన దేవాలయానికి సంబంధించిన భూములను మనం కాపాడుకోవాలి గైస్. చలో పోదాం పండి. అంతేకాకుండా మీరు ఇక్కడ ఉన్న వింత ఏందనంటే, ఇది ఉత్తర ముఖంలో ఉన్న శివాలయం. అది తూర్పు ముఖం ఉంటే ఇది ఉత్తర ముఖం ఉంటుంది. దీనికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను మనం కనుక్కునే ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఇది చూశారు కదా, నా చుట్టుపక్కల చూడండి, ఇది మొత్తం ట్రాక్టర్ పెట్టి దున్నిళ్ళు. దేవాలయం ఇక్కడే ఉన్నది. ఈ భూములను దున్ని పొదం చేసుకుంటున్నారు. ఇది ఎత్తైన ప్రాంతము, విగ్రహాలన్నీ ధ్వంసమవుతున్నాయి. సో దెన్ ఇక్కడ కూడా ఎవరిని ఏది చేయనీయకూడదని మనం కోరుకుందాం. జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వారికి మేము కోరుకునేది ఏంటంటే, మన చరిత్రని మనం కాపాడుకోవాలి. ఈ ప్రదేశంలో ఖమ్మంపల్లిలో ఉన్న చంద్రవల్లి దేవాలయాలు ధ్వంసానికి గురవుతున్నాయి. అంతేకాకుండా దేవాలయం చుట్టూ కూడా దున్నేస్తున్నారు. ఎక్కడికక్కడికి విగ్రహాలు ఇవి అవి పిల్లర్లు కూడా అన్నీ పగిలిపోతున్నాయి. మీరు ఈ ప్రాంతం చూశారు కదా, ఇది నంది. మీరే వచ్చి చూడొచ్చు. ఈ నంది అనేది కూడా మొత్తం ముక్కలు అయిపోయింది. ఇదంతా నంది ప్లేస్. మీకు ఇక్కడ అన్ని నందికి సంబంధించిన మొత్తం స్ట్రక్చర్కి సంబంధించిన టోటల్ అన్నీ కనబడతాయి. చూడండి నా వెనకాల చూడండి. ఇగో ఇప్పుడే దీంట్లో పొదం చేయడానికి ట్రాక్టర్ పెట్టి దున్నిన ప్రాంతం కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. చూశారు కదా, దాంట్లోంచి వెళ్ళిన పిల్లర్లు చూసారా, పిల్లర్లు చూడండి. అప్పట్లో ఉన్న ప్రతి పిల్లర్ మీద ఉన్న శైలి ఒక కథను ఉంటుంది. ప్రతిదానికి ఒక కథ అనేది ఉంటుంది. కాబట్టి మన చరిత్రను మనం కాపాడుకుందాం. ఉత్తర దిశలో ఉన్న శివాలయాన్ని మనం ఈరోజు చూద్దాము. మానేరు ఒడ్డునే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా రావాలి. చూసారా పూల మొక్కలు ఎలా ఉన్నాయో. ఇవి కూడా ఏ పురాతనంలో ఉన్న విత్తనమే ఇప్పుడు కాయలు కాసినట్టున్నది, పూలు పోసినట్టున్నది. చూసారా మునగ చెట్టు, దేవాలయం పైన మునగ చెట్టు చూడండి ఎంత పెద్ద మునగ చెట్టు ఉన్నదో. మొత్తం దేవాలయానికి సంబంధించిన పిల్లలు కూడా మొత్తం పైకి తీసుకెళ్ళిపోతుంది. అది మీరు ఎంట్రన్స్కి వస్తే చూడండి, ఇక్కడ వినాయకుడు గణపతి ఉన్నాడు. గణపతి పైన అందరి దేవతలు మీకు ఇక్కడ చూడటానికి కనిపిస్తాయి. 2 పిల్లర్లు, మన రామప్ప, అంతేకాకుండా కోటగుళ్ళు. ఆ శిల్పశైలి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధమైన శిల్పశైలితోటి ఇక్కడ ఉన్న దేవాలయాలు ఉంటాయి. మొత్తం అన్నీ చూసారా ఈ ప్రాంతం అంతా ఈ శివలింగానికి సంబంధించిన కింద ప్రాణమట్టం మొత్తము డ్యామేజ్ అయిపోయి ఉన్నది. ఏం లేదు, మొత్తం పగిలిపోయి ఉన్నది. ఇంతకుముందు చూసిన వీడియోలలో మంచిగా ఉండే, బట్ ఇప్పుడైతే మీకు ఇక్కడ కనిపించడం లేదు. గబ్బిలాలు ఉండేవి, ఇప్పుడు గబ్బిలాలు ఏ విధంగా కనిపించట్లేదు. మీరే చూడండి ఈ శివలింగం అనేది ఎంత ఉంటుందో చూడండి. కుంగింది కాబట్టి ఇది హైట్లో ఉంది, లేకపోతే మాత్రం ఇది 7 ఫీట్ ఉంటుంది. చూడండి, మీరే చూడండి ఎలా ఉందో. చూసారా, ఇక్కడ నుంచి బాగుంది. ఇలాంటి దేవాలయాలనే మనం కాపాడుకోవాలి. మన చరిత్ర మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ భక్తుడు ఇలాంటి దేవాలయాలని దర్శించుకోవాలని మనం కోరుకుందాం. పోదాం పదండి. బయట ఇంకా చాలా వింతలు ఉన్నాయి చూడటానికి, పదం. ఈ ఉత్తర ముఖాన ఉన్న శివాలయంలో ప్రతి పిల్లరు ఒక చరిత్ర, ఒక కథ మీకు తెలియజేస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ సింహముఖం ఉంటుంది. ఇక్కడ కూడా శివలింగము పూజ చేస్తున్న భక్తుడు, ఆ వెనకాల నంది మీకు ఇక్కడ చూడటానికి క్లియర్గా కనిపిస్తాయి. ప్రతి పిల్లరు ఒక
డిఫరెంట్గా మీకు కనిపిస్తుంది. మీరే చూడండి, డిఫరెంట్ కనబడుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఏనుగు పొట్టేలు, ఆ ముందున్న వ్యక్తులు చూడండి దీని మీద ఎక్కి ఉన్నారు. అందరు కూడా సారీ చేస్తున్నట్టున్నారు. అంతేకాకుండా కింద నలిగిపోతున్నట్టు కూడా ఇక్కడ మీకు చూడటానికి కనిపిస్తుంది. ప్రతి పిల్లరు మీకు ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ శైలి అనేది మీకు ఎక్కడ చూడటానికి కనిపించదు. ప్రతి పిల్లరు ఒక డిఫరెంట్గా కనపడుతుంది మీకు. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లర్ ఒక డిఫరెంట్. ఇంకా ముందు చూపిస్తాం మీకు, చాలా విచిత్రమైనది. ఇక్కడికి రా, ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది చూసినలా, ప్రతి పిల్లరు ఒక చిత్రకళ, ఒక చిత్ర శైలి, వాళ్ళు చెక్కిన విధానము. ఇప్పటి కాలంలో అయితే ఎవరు అలాంటి చెక్కడం చూసి ఉండరు. అలాంటి చెక్కడాలు ఉంటాయి ప్రతి పిల్లర్కి. ఇక్కడ కూడా చూడండి, ఈ పిల్లరు దాని కింద ఉన్న ఇది చూసారా. బట్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలుగా వర్షాలు పడి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని మనం కోరుకుందాము. ప్రతి హిందూ భక్తుడు ఎవరైనా కూడా వీడియో చూస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి. నలుగురికి షేర్ చేయడం వల్ల ఇలాంటి దేవాలయాల్ని కాపాడడంలో మీ వంతు మీరు సహాయం చేసిన వల్ల అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇంకా చూడండి, ఇంకా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క పిల్లర్ మీరు ఇక్కడ చూసారా, సింహాలు, 2 సింహాలు కనిపిస్తున్నాయి. ప్రతి మూల అంటే ఈ సైడ్ ఒకటి ఉంది, ఈ సైడ్ ఒకటి, 4 మూలలు 4 పక్కలు 4 రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా చూసారా, ఇది చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ఎలా ఉందో. అంతేకాకుండా ఇంకా కొంచెం ముందు చూపిస్తా మీకు. ఈ ప్రాంతం మీకు పెద్దపల్లి జిల్లాలో ఉన్న ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, అంటే ఈ పక్కకు చూస్తే మల్హార్రావు మండలం ఉంటుంది, ఇక్కడేమో ముత్తారం మండలం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయం చుట్టూ కూడా మీకు రామాలయం అంటే రాముని కథ కానీ లేకపోతే మహాభారతం, రామాయణం గురించి సంబంధించిన కొన్ని ఆర్కిటెక్చర్లు మీకు చుట్టూ చూడడానికి అన్ని దేవతల యొక్క కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, జేసీబీ పెట్టి అతిపెద్ద గొయ్యి దొవ్వేసింది. ఇక్కడ గుప్త నిధుల కోసం చూడండి ఎంత పెద్దగా తవ్వేశారో. దేవాలయం ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇందులో కనుక నీళ్లు నిండింది అని అంటే ఈ దేవాలయం మొత్తం కూలిపోతుంది. మామ నన్ను చూపెట్టు మామ. చూశారు కదా, ఎన్నో పిల్లర్లు ధ్వంసం అవుతున్నాయి. చూశారు కదా, పిల్లర్లు, విగ్రహాలు. ఈ ప్రాంతంలో ప్రతిదీ కూడా ఇక్కడ దున్నడం వల్లే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. దయచేసి పట్టించుకోండి అధికారులు ఇప్పటికైనా. చూశారు కదా ఎంత మంచిగా ఉందో చూడండి. దేవాలయం చుట్టూ ఎన్నో శిల్పాలతోటి, ఎన్నో దేవతామూర్తులతోటి ఈ వెనక కూడా చూపించడం జరుగుతుంది. చూడండి, సింహాలు, ఏనుగు, దేవతలు. చూశారు కదా, దీని బ్యాక్ సైడ్ కూడా మీకు చూడడానికి కనిపిస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా మీకు ఈ విధంగానే కనిపిస్తుంది. దేవాలయం యొక్క బ్యాక్ సైడ్ ఉన్నాం మనము. చూశారు కదా, బ్యాక్ సైడ్ ఇది. మన బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం టోటల్గా జేసీబీ పెట్టి మొత్తం డిచ్చేసిన్లు. దేవాలయం అక్కడ ఉంటే దాని పక్కనే ఒక 12 ఫీట్ల లోపట్లో తవ్వడం జరిగింది. గుప్త నిధుల కోసం ఈ విధంగా జేసీబీ తీసుకొచ్చి మరీ ఈ విధంగా చేస్తానంటే అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఈ పని జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకి మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి జరగకుండా చూడండి. మన ఉనికిని మనం కాపాడుకుందాం, మన చరిత్రను మనం కాపాడుకుందాం. మన చరిత్ర ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. చూడండి, చూపిస్తాను. దేవాలయం చూశారు కదా, చూడండి దేవాలయము ఎంత పెద్దగా చదివాను చూడండి. ఇవి జేసీబీ పెట్టే కదా తవ్వింది. చూడండి, జేసీబీ పెట్టి మరీ తీశారు. చూడండి, ఇదంతా టోటల్గా మొత్తం ధ్వంసం చేసింది. చూడండి మొత్తం టోటల్ చూడండి. ఈ సరౌండింగ్ అంతా రీసెంట్లీ జరిగింది, 2-3 రోజులే అవుతుంది చేశారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించండి. పురాతన దేవాలయాలను మనం కాపాడుకోవాలి. చూశారు కదా, గుప్త నిధుల కోసం జేసీబీ తోటి ఈ ప్రాంతాన్ని మొత్తం తవ్వేశారు. దేవాలయం ఇది పురాతన దేవాలయం, 1000 సంవత్సరాల పురాతన దేవాలయము. పక్కనే కనీసం ఒక 10 ఫీట్లు 12 ఫీట్ల లోతుగా గొయ్యి తవ్వేశారు. మీరే ఆలోచించండి. ఇక మనం ఎంతవరకు మన దేవాలయాన్ని రక్షించుకుంటున్నాం అనేది. చీమలు కుట్టేస్తానే బాగా ఈ ప్రాంతంలో. చూడండి మీరు ఎలా ఉందో.
చూశారు కదా, అక్కడొక శివాలయము, ఇదొక శివాలయము. ఈ సంబంధించిన భూములు మొత్తం ఆక్రమణకు గురైపోయినాయి. చుట్టూ చూశారు కదా, పొలాలు కనిపిస్తున్నాయి చూడండి, మొత్తం పొలాలే. మానేరు, అది సింగరేణి చూడండి, చుట్టుపక్కల ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం దున్నేసి పొదం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అధికారులను కోరుకుంటున్నాను, జరగకుండా చూడాలని మనం కోరుకుందాం. చూడండి, హిస్టారికల్ సంబంధించిన ప్రతి పిల్లరు, ప్రతి ముక్క ఇక్కడ మీకు ధ్వంసమై భూమి లోపల నుంచి వెళ్ళినవి మీకు కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఇది పునాదుల నుండి తీసిందే రాయి. ఇది అక్కడ కూడా చూడండి పునాదులది. చూడండి, ఈ రాళ్ళన్నీ ధ్వంసం చేసిన రాళ్ళే ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా మీకు పిల్లర్ కనబడుతుంది చూడండి, దీని కింద చూసారా, భూములు పొలాలు చేస్తున్నారు, అదంతా పొలాలు. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది చూడండి. ఈ దేవాలయం మీద ఆ దేవాలయం సంబంధించిన స్ట్రక్చర్ని ఒక మర్రి చెట్టు ఇట్లా పైకి ఎత్తేస్తుంది. ఆ రాళ్ళు మీకు చూడటానికి కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మునగ చెట్టు మీకు కనిపిస్తుంది చూడండి. మునగ చెట్టు ఇది ఎలాంటి ఆధారం లేదు, అది భూమి మీద లేకుండా ఆ చెట్టు అనేది ఆ దేవాలయం మీదనే అంత పెద్ద చెట్టు అయిపోయింది చూడండి. చూసారా, చాలా పెద్ద చెట్టు. వింతల్లో ఇదొక వింత. వచ్చినప్పుడు చూడడం మాత్రం మర్చిపోకండి.